నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. వల్మిడి ఆలయ పునః ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. అధికారులను ఆదేశించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రానున్న కాలంలో ఖమ్మంను మరింత అభివృద్ధి చేస్తాం. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టీకరణ. మాజీ మంత్రి తుమ్మలతో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క భేటీ. కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించిన సిఎల్పి లీడర్. ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడదాం. టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, ఆది కావ్యం రామాయణాన్ని రాసిన వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన వాల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాల పునః ప్రతిష్టాపన, ఆలయ పునః ప్రారంభ కార్యక్రమాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి అత్యంత చారిత్రాత్మక ప్రాంతమని, చరిత్రలో నిలిచిపోయే విధంగా వాల్మిడి రామాలయ నిర్మాణం ఉందని, అయోధ్య భద్రాద్రికి మించిన చరిత్ర వాల్మిడిదని అన్నారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై గత నెల 22న 30న సమీక్ష చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి ఈ నెల 2వ తేదీన వాల్మిడి గుట్టపై సమీక్ష చేశారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దేవాలయంలో పూజలు చేసి వేదాశీర్వచనం తీసుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అధికారులతో అంశాలపై వారీగా సమీక్షించారు. అధికారులు దిశా నిర్దేశాలు చేశారు. ఇంకా జరగాల్సిన ఏర్పాట్లపై అధికారులను తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. నిర్ణీత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు. 5 కోట్ల రూపాయలతో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. హోమ కార్యక్రమం మహాపూర్ణాహుతి 10 గంటల ప్రాంతంలో మహాపూర్ణాహుతి పూర్తి చేసుకుని సుముహూర్త సమయానికి స్వామివారి యొక్క శ్రీహస్తాలతో మీ అందరి ప్రజల యొక్క శ్రీహస్తాలతో చక్కగా అన్ని మీరే చేయాలి. ఉదయం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కసారి ఖమ్మంకు మంత్రి పదవి వచ్చినందుకే ఇంత అభివృద్ధి చేసుకున్నామని, మళ్లీ అధికారంలోకి వస్తే రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలో జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి తుమ్మల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయిన వ్యక్తిగా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ఒక్కసారి ఖమ్మం వైపు చూసి మరోసారి పాలేరు వైపు పోదాం అనే ఆలోచన తనదని కాదని వ్యాఖ్యానించారు. తాను ఇక్కడి భూమి పుత్రుడినని, రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నారు. ఖమ్మం అభివృద్ధిలో ముందుందని, కానీ దాని వెనుకకు నెట్టాలని కొందరు కలలు కంటున్నారని అన్నారు. రూమర్స్, గోబెల్ ప్రచారాల ద్వారా ఆగం చేయాలని చూస్తున్నారని, అలాంటి వారి పట్ల తన్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయినా 14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఇన్సిడెంటల్ గా అప్పుడు ఒక సీటే గెలిచారు. మొన్న కూడా 2018లో కూడా సరే రాజకీయ వాతావరణంలో పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, వాళ్ళందరూ ప్రభావితం చేస్తారు అనుకున్నారు. వాళ్ళంతా పూర్వాశ్రమంలో వంకాయలపాటి వెంకయ్య గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం వల్ల మీలో చాలా మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి అఫిలియేట్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే డెఫినెట్ గా మనందరి కుటుంబాలకి అప్పుడు పువ్వాడ నాగేశ్వరరావు గారు, వంకాయలపాటి వెంకయ్య గారు ఇద్దరు కూడా
పెద్దగా ఉండి నాయకులు ఉండి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్న పరిస్థితి. అట్లా తెలుగుదేశం పార్టీకి కొంత అఫిలియేషను మన కుటుంబాల్లో వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్, ఇది ఆల్టర్నేటివ్ గా వచ్చిందేగా. ఇప్పుడు ఇక్కడున్న పార్టీలకి వ్యవస్థలకి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆల్టర్నేటివ్ గా ఒక రీజనల్ పార్టీ వచ్చింది. ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేసింది. ఇక్కడ కూడా మనకేం తక్కువ చేయలేదుగా. మన జిల్లాలో నాకు మంత్రి పదవి, నామా నాగేశ్వరరావు గారికి పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చి మళ్ళీ దేశవ్యాప్తంగా ఆయనకి గుర్తింపు వచ్చే విధంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇవ్వడం జరిగింది. ఈ పార్టీకి ఈ లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా మన జిల్లా నుంచి, ఇక్కడ నుంచి కొండబాల కోటేశ్వరరావు గారికి మరి 7 సంవత్సరాల నుంచి ఆయన మరి సి డెవలప్మెంట్ కార్పొరేషన్ కేబినెట్ హోదాతో కొనసాగుతున్నారు. ఈ జిల్లాలోనే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి స్థానిక సంస్థలకు వస్తే తాతమ్మోది గారికి స్థానిక సంస్థలకు ఇచ్చారు. మన వేదిక మీద ఉన్న నీరజ గారికి మేయర్ పదవి ఇచ్చారు. సత్తుపల్లి ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు వారికి పదవి ఇచ్చారు. ఈ కమ్యూనిటీకి సంబంధించి ఏం జరగలేదు, వేరే చెప్తున్నా. డీసీఎంఎస్ బ్యాంకు రాయల్ శేషగిరిరావు గారు ఆయన చైర్మన్ ఇచ్చారు. డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు గారికి ఆయనకి మన రాజకీయాలు చేయలేమా, లేకపోతే మన జిల్లాను నడపలేదా, లేకపోతే ఇంకోట. ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం నుంచే మంత్రి, ఒక ప్రాంతం నుంచే ఇది. ఒకసారి ఖమ్మంకి సంబంధించి నేను అడుగుతా ఉన్నా. 76 సంవత్సరాల చరిత్రలో, స్వాతంత్ర చరిత్రలో ఈ 4 ఏళ్లుగా మన ఖమ్మానికి మంత్రి పదవి వచ్చింది. మిగతా టైం అంతా సత్తుపల్లి, లేకపోతే పాలేరు, లేకపోతే కొత్తగూడెం పోయింది. ఈ ఒక్కసారే కదా మనకు వచ్చింది. ఈ ఒక్కసారి వచ్చినందుకే ఇంత అభివృద్ధి మనం చేసుకోగలిగినాం, ఇన్ని 100 కోట్ల రూపాయల నిధులు తీసుకురాగలిగినాం. ఇవాళ కేసీఆర్ గారు ఉండబట్టి, మన మాట నడవబట్టి ఖమ్మంలో మనం కూడా కాలరెత్తుకొని ఉన్నది. అందుకని ఎవరికో ఏదో కడుపు నొప్పి అయిందని మనం అందరికి కూడా కడుపు నొప్పి రావాలని చెప్పి భావిస్తున్నాం. అది వాళ్ళ స్వార్థ అవసరాల కోసం అని చెప్పి మనల్ని బలి పెడతామంటే మనం సిద్ధంగా లేవు. డెఫినెట్ గా ఏదొచ్చినా సరే మాకే రావాలి, మాకే కావాలి అనుకోవటం కరెక్ట్ కాదు. సమయానుకూలంగా అందరికీ అవకాశాలు వచ్చే విధంగా రావాలి, పోవాలా. ప్లస్ యువకుల రాజకీయాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ అసంతృప్తి నేత తుమ్మల నాగేశ్వరరావుతో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తుమ్మల చుట్టూ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల తిరుగుతున్న నేపథ్యంలో ఆయనతో భట్టి భేటీ మరింత వేడెక్కింది. ఇటీవలే హైదరాబాద్ లో తుమ్మల ఇంటికెళ్లి కలిసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో తుమ్మల స్వగృహానికి వెళ్లిన కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. తాజాగా తుమ్మల స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండుగుల్లపల్లిలోని స్వగృహానికి వెళ్లిన భట్టి ఆయనను కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. బాగున్నారా? బసిరెడ్డి గారు అబ్బాయి మేము అసలు చదువుకున్నాం. ఏపీలో ప్రజలను మధ్య పెడుతున్న సీఎం జగన్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. పాలనలో పేదల కోసం జగన్ రెడ్డి 5 ఇళ్లు మాత్రమే కట్టారని మీడియా సమావేశంలో ఆరోపించారు. 2020 నుండి 21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని కేంద్రమే చెప్పిందని ఆయా గణకాలను పేదలకు ఇల్లు ఇవ్వడానికి జగన్ రెడ్డికి ఎందుకంత విద్వేషం, నిర్లక్ష్యమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పూర్తయిన ఇళ్లను కూడా పేదలకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ 3 ఏళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలని అన్నారు. ఇళ్ల పేరుతో బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలను మధ్య పెడుతున్న సీఎం వంచిస్తున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ కేంద్రంలోనే లింగాల మండలానికి సంబంధించి 4-5 గ్రామాల రైతులు విద్యుత్
ఆఫీసును ముట్టడించాలంటే జగన్ రెడ్డి సిగ్గుపడాల. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత నియోజకవర్గ కేంద్రంలో రైతులు కరెంటు కోసం ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడించే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి అసమర్థతకు ఇది పరాకాష్ట కాదా అని నేను అడుగుతా ఉన్నా. నీ సొంత ప్రజలే, నిన్ను గెలిపించిన ఓటర్లే రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చావంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత నీకు ఎక్కడుంది జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు సొంత నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేయలేని వానివి, హామీ మేరకు 9 గంటలు విద్యుత్తు ఇవ్వలేని వాడివి, నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మనం చూస్తూ ఉన్నాం 2014-19 మధ్యకాలంలో కరువులు వచ్చిన, విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకాలు ఎదురైన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహ వినియోగానికి ఎక్కడా లోటు లేకుండా చేశాడు. 22 మిలియన్ యూనిట్ల కొరతతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఏడాది తిరగకుండానే సర్ప్లస్ పవర్ స్టేట్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదైతే, ఈరోజు కోతల రాష్ట్రంగా, కరెంటు కష్టాల నిలయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగజార్చిన అపకీర్తి, అసమర్థత జగన్మోహన్ రెడ్డిదని నేను ప్రకటిస్తూ ఉన్నా. మేము 5 ఏళ్ల కాలంలో ఎక్కడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. స్థాపక సామర్థ్యాన్ని దాదాపు 14,000 మెగావాట్లకు పైగా పెంచాము ఆ రోజు. మరి ఈరోజు ఏమైందని నేను అడుగుతా ఉన్నా. 2014లో 9,529 మెగావాట్ల స్థాపక సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 24,184 మెగావాట్లకు పెంచి, అంటే 5 ఏళ్ల కాలంలో 14,655 మెగావాట్ల అదనపు స్థాపక సామర్థ్యాన్ని కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదైతే, దాదాపు 4.5 సంవత్సరం అవుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి. మరి జగన్మోహన్ రెడ్డి ట్రాఫిక్ రద్దీ నియంత్రణపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. విఎస్పీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు 450 కోట్ల వ్యయంతో 2.6 కిలోమీటర్లతో పొడవైన ఉక్కు వంతెనపై వాహనాలు రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. స్టీల్ ఓవర్ బ్రిడ్జి పై నుంచి వాహనాలు రాకపోకలు అధికమయ్యాయి. దీంతో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల కనకాల కట్టమైసమ్మ ఆలయం చౌరస్తా, తెలుగు తల్లి ఫ్లై బ్రిడ్జి, సచివాలయం, అసెంబ్లీ వైపు మార్గంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి సమస్య పరిష్కారానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కట్టమైసమ్మ ఆలయం నుంచి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం వయా వార్తా కార్యాలయం రోడ్డు ఎడమ వైపునకు, బండమైసమ్మ ఆలయం కుడి వైపునకు, ధర్నా చౌక్ ఎడమ వైపు, ఇందిరా పార్కు చౌరస్తా ముందు వైపునకు, రామకృష్ణ మఠ లోయర్ ట్యాంక్ బండ్ కింది వైపు మార్గాలు దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ జి సుధీర్ బాబు తెలిపారు. ట్రాఫిక్ అదనపు డీజీపీ షాకీర్ హుసేన్, సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఎన్బి రత్నం, చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వీరేశం, అడ్మిషన్ ఇన్స్పెక్టర్ రమేష్ తో కలిసి ఆయన ట్రాఫిక్ దారి మళ్లింపు వివరాలను వెల్లడించారు. అలానే కట్టమైసమ్మ దగ్గర కూడా ఇందిరా పార్క్ సైడ్ నుంచి వచ్చే దగ్గర ఉన్నప్పుడు రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చేదానికి ఇది మనము క్లోజ్ చేయడం జరుగుతుంది. బస్తీ నుంచి లెఫ్ట్ హ్యాండ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. కానీ జిహెచ్ఎంసీ ఆఫీస్ వాళ్ళకి కానీ, భారత్ సేవా సమితి కానీ, లేకుంటే స్టోవర్కి వచ్చేటువంటి విజిటర్స్ కానీ మనం ఇక్కడ అలౌ చేస్తాం. దెన్ ఇప్పుడు డంప్ యాడ్ వచ్చిన తర్వాత వాళ్ళు యూటర్న్ చేసుకొని ఈజీగా మళ్ళీ ఈ రూట్లో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కంటిన్యూస్ ఫ్లో ట్రాఫిక్ ఉంటుంది. దీన్ని ఎందుకంటే స్టీల్ బ్రిడ్జ్ ఒక మంచి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ హైదరాబాద్ సిటీలో వచ్చింది కాబట్టి దీన్ని చాలా ట్రాఫిక్ కంజెషన్ ఏరియాస్లో ఇది ఇంట్రడ్యూస్
చేయడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ తగ్గుద్ది. చాలామంది స్టీల్ బ్రిడ్జ్ని తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ బాటిల్ నెక్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఈజీ చేయాలంటే తప్పకుండా ఇక్కడ డైవర్షన్స్ ఇవ్వాలి. ఎక్స్పెరిమెంట్ బేస్లో చేస్తున్నాం. దీనివల్ల చాలా ఏరియాస్లో అన్యూటిలైజ్డ్గా చాలా ఎంక్రోచ్మెంట్స్ లాగా రోడ్ సైడ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ క్లీన్ అయిన తర్వాత రోడ్ స్మూత్గా క్యారేజ్ పెరుగుతుంది. కాబట్టి బెటర్ ఫెసిలిటీస్ అందించడం కోసమే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. దీనికి కావాల్సినటువంటి సైనేజెస్ పెట్టాం. దీనికి కావాల్సిన మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ మా ఆఫీసర్స్ కూడా ఉండి రెగ్యులేట్ చేసి ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ రెగ్యులేషన్లో హెల్ప్ చేస్తారు. అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే సర్టన్లీ డెఫినెట్లీ వీ అడ్రస్ దోస్ ఇష్యూస్. ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేస్తే టాటా నగర్ దగ్గర అలా ఉంటుంది. దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ స్విమ్మింగ్ పూల్ 1 వే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా టాటా నగర్ 1 వే ఉంటుంది. అంటే ఇప్పుడు రివర్సబుల్ లేన్ ఒకటి మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే ట్రావెల్ ఎక్కువ ఉందంటే అటు తీసుకోవడానికి సిచ్యువేషన్ బట్టి నీడ్ బేసిస్లో రివర్సబుల్ లేన్ పెట్టేసి ట్రాఫిక్ రన్ చేస్తాం. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ వరల్డ్ లెవెల్లో ఇది యాక్సెప్టెడ్ అండ్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటెడ్ స్ట్రాటజీ. ఇది బెటర్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేయడానికి కోసం ఇది చేస్తున్నాం. హైదరాబాద్ కంట్రీ ఇది ఊబర్ వాళ్ళు కానీ వేరే స్టడీస్లో చేసినది 25 కిలోమీటర్ స్పీడ్లో యావరేజ్గా వెళ్తున్నాం. దిస్ హైయెస్ట్ స్పీడ్ ఫాస్టెస్ట్ స్పీడ్ ఇన్ ద కంట్రీ. అలానే స్మూత్గా ట్రాఫిక్ రన్ చేయాల్సినటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది మాకు సహకరించాలి. దీనిని అడ్రస్ దెమ్. సో వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ టు కోఆపరేట్ టు ఫెసిలిటేట్ బెటర్ సర్వీస్ టు సిస్టమ్. విఎస్పీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా వి శ్రీనివాస్ రెడ్డి ముచ్చటగా 3వ సారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లి విఎస్టీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా వి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులను సీనియారిటీ బట్టి ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ వచ్చే విధంగా ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ ఎదురుడి నిలబడిన వానే నిజమైన నాయకుడని అన్నారు. విఎస్పీలో తాను కార్మిక నాయకునిగా కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఆయనని గుర్తు చేశారు. విఎస్పీ వద్ద నూతన స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి నాయని నరసింహారెడ్డి పేరు పెట్టడంతో తన కుటుంబకులే కాకుండా ముషీరాబాద్ ప్రజలందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి నరేందర్ గౌడ్, నాయకులు రవీందర్ యాదవ్, రంధీర్ రెడ్డి, బాబీ, మధుసూదన్, రాములు, మల్లేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన వజీర్ సుల్తాన్ టొబాకోలో ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నికై ఇది హాట్రిక్ అగ్రిమెంట్. మరి ఇది ఒక చరిత్రాత్మకమైన అగ్రిమెంట్. మరి దీంట్లో మినిమం 15,115 రూపాయలు, మ్యాక్సిమం వచ్చి 22,360 రూపాయలు. అంటే సీనియర్ కార్మికులకు వాళ్ళకు వస్తున్న జీతంలో మరి 22,360 రూపాయలు అదనంగా యాడ్ కావడం. దాంతోపాటే మళ్ళీ వచ్చే 2027లో వచ్చే ఎల్టీఏ వరకు వాళ్ళకు అదనంగా 5 నుంచి 6,000 దాంట్లో యాడ్ అవుతాయి. అట్లనే మరి TS1 అంటే ఇటీవలనే మరి ఎక్కడ కూడా జంట నగరాల్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్లో ఏ కంపెనీ కూడా తీసుకోవడం లేదు. కానీ మరి ఎన్ఎన్ఆర్ గ్రూప్ తరఫు నుంచి మరి మేము దానికోసం పట్టుబట్టి 2016 నుంచి మరి పర్మనెంట్ స్ట్రక్చర్లో దాదాపు 180 మంది కార్మికులను పర్మనెంట్ స్ట్రక్చర్లో తీసుకోవడం జరిగింది. నాయకునికి ఎవరైనా అడ్డం వస్తే అడ్డం వచ్చిరనుకుంటే ఆ నాయకుడే కాదు, అన్నిటికీ కూడా ఎదురొడ్డి నిలబడ్డోడే నాయకుడు. నాకు రాజకీయం బ్రెడ్ అండ్ బటర్ కాదు, ట్రేడ్ యూనియన్ నా బ్రెడ్ అండ్ బటర్. నేను నిరంతరం ప్రజలలోనే ఉంటూ నాయన్ నరసింహారెడ్డి ఫౌండేషన్ నుంచి మా కుటుంబానికి చాతనైనంత వరకు మేము సాయం చేసుకుంటుంటాం. అవకాశం వచ్చినప్పుడు దేనికి వెనుకబోము. అవకాశం రాలేదని నిరుత్సాహపడే ఉద్దేశం కూడా లేదు. నాయకుడు అన్నోడు ఎవరైనా తొక్కినప్పుడు తిరిగి లేచే బంతి లెక్క లేచేటోడే నాయకుడు. కాబట్టి నేను నాయన్ నరసింహారెడ్డి గారి అనుచరుని లెక్కున్నా. ఈ రోజుకి కూడా క్రమశిక్షణతోని బీఆర్ఎస్లో నేను కొనసాగుతున్నా. కేసీఆర్ గారి మొదటిగా అంటే ఇంకో విషయం, విఎస్టీలో నేను కార్మిక నాయకునిగా ఇంట్రడ్యూస్ అయ్యిందే కేసీఆర్ గారి డైరెక్షన్లో. నాయన్ నరసింహారెడ్డి గారు హోంమంత్రి అయినప్పుడు, నరసన్న నువ్వు ఒక మంత్రివి, నువ్వు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ కాదు, శ్రీనుని ట్రేడ్ యూనియన్లో నువ్వు ఇంట్రడ్యూస్ చేయంటేనే మరి ఫస్ట్ టైం విఎస్టీలో నేను ఒక కార్మిక నాయకునిగా వచ్చిన. కాబట్టి కార్మిక నాయకునిగా అట్లనే రాజకీయంగా కూడా మరి నేను ప్రజలతోనే ఉంటా. ఏ అవకాశం వచ్చినా రాకున్నా కూడా నిరుత్సాహపడేది లేదు. నాకు ఏ రోజైతే నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ అనే దాని పేరు నామకరణం కేటీఆర్ గారు 2 రోజుల ముందు ఏదైతే చెప్పినరో, స్టీల్ బ్రిడ్జ్ జీవో నేనే
తెస్తున్నా, నేనే అనౌన్స్ చేస్తున్నా అన్న రోజు నేను అనుకున్న నా జీవితానికి సార్థకత అంటే నా జీవితంలో నా మెయిన్ గోల్ నేను అచీవ్ చేసినట్టు. ఇక్కడి నుంచే నా నెక్స్ట్ స్టెప్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలం స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు ఏఎంసీ మాజీ చైర్మన్ కోమట రాజమల్లు, కోమట శ్రీనివాస్, కోమట సురేష్ తండ్రి నర్సయ్య జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో బహుమతులు, మేమోంటులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ జన్గాం శరద్ రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మండలం రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర నాయకుడు అక్కరాజు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోనేటి సమ్మయ్య, మాజీ సర్పంచ్ గాడిచెల్ల దేవయ్య, బీఆర్ఎస్ నాయకుడు మాచేటి లక్ష్మణ్, ఎస్ఎంసీ చైర్మన్ కొత్తపల్లి నారాయణ, ఆయా పాఠశాలలో పీటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆగండి ఓకే ఓకే ఆగండి రాజమాలు పీట్ మేడం తీసుకుంటుంది భగవతి. అన్న ఇది చూడండి అక్క కొంచెం కిందికని అయితేని మనం బాగా వాంగలు పడితే ఆయనతో వాంగలలో ఏమైతే పిల్లలకని సెలవులు ఇచ్చేది అంతకుముందు. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ చూసినా విద్యా వ్యవస్థకు పెద్దపీట వేయాలని ఇంగ్లీష్ మీడియం ప్రారంభించుకున్నాం. మన ఊరి మన బడి పెట్టుకున్నాం. అందులో ఎక్కడ క్లాసులు లేకున్నా మంచిగా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా బ్రహ్మాండంగా పెద్ద క్లాస్ రూములు కట్టుకుంటున్నాం, స్కూల్ డ్రెస్సులు ఇచ్చుకుంటున్నాం, పాఠ్య పుస్తకాలు ఇచ్చుకుంటున్నాం, పెన్నులు ఇచ్చుకుంటున్నాం, బుక్కులు ఇచ్చి ఈ సంవత్సరం నోట్ బుక్కులు కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం భోజనం బ్రహ్మాండంగా సన్న బియ్యంతో. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు. మీరు కూడా బాగా చదువుకోవాలి. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, భారతదేశంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక కలెక్టర్ కావాలి, ఒక టీచర్లు కావాలి, ఓ ఎస్ఐ కావాలి, మీకు ఏది ఇష్టం ఉంటే ఆ జాబ్ కావాలి. క్రీడలలో ఇందాక చూసినాం ఫైనల్ మ్యాచ్ గురుకుల నామాపూర్ స్కూల్, ఇద్దరు బాగా ఆడారు. లాస్ట్ దాకా చూస్తుంటే మేము అందరం కూడా మాకే పెద్ద టెన్షన్. చాలా బాగా అంటే చాలా బాగా ఆడారు. ఒక్కటే ఒక పాయింట్ తోటి నామాపూర్ గెలిచింది, వాళ్ళ కంగ్రాచులేషన్స్. అయితే వాళ్ళు కూడా గురుకుల వాళ్ళు కూడా బాగా ఆడినరు. గురుకుల వాళ్ళు ఒక్కతో ఓడిపోయినరు. మీకు కూడా కంగ్రాట్స్. మళ్ళీ గెలిచేందుకు ప్రయత్నం చేయండి. ఇవాళ ముస్తాబాద్ గురుకుల రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకొస్తుంది. బాగా చదువుకుంటున్నారు. ఆటలలో కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చేస్తున్నారు. ప్రైవేట్గా ఎవరికి తోచింది వాళ్ళు కూడా చేస్తున్నారు. మా ఏఎస్సీ చైర్మన్ ఇలా రాజమౌళి గారు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న కప్పులు నిజంగా కూడా ఆయన స్తోమతకు, ఆయన ఆర్థిక స్తోమతకు చాలా గొప్ప పని చేసిండు. మరొకసారి రాజమౌళికి కూడా మీ అందరి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. అంటే ఎవ్వరికి ఏది అయినా మీరంతా బాగా చదువుకోవాలనేది మా ఉద్దేశం. ఆడపిల్లలైనా చిప్పలపల్లి నుంచి వస్తున్నారు, దూరం అవుతుందంటే వాళ్ళకి సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది. చిప్పలపల్లి నుంచి వస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉమ్మని చెప్పడం. భాగ్యనగరం హైదరాబాద్ లోని కుక్కట్పల్లి విజయనగరం కాలనీలో దారుణం జరిగింది. తనను ప్రేమించాలంటూ ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆపై ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం నగరంలో ఉంటున్న రాజు అనే యువకుడు కొద్ది కాలంగా ఓ లీలా నాగజ్యోతి అనే యువతిని ప్రేమిస్తున్నాడు. తనను ప్రేమించాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ యువతితో గొడవపడ్డాడు.
తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణంగా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత అతను ఆత్మహత్య యత్నం చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగజ్యోతి రాజును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగజ్యోతి ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది. నిందితుడు రాజు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. అదే పేరెంట్స్ వాళ్ళు బతులు అడుగుతున్నారన్న అమ్మాయికి పెళ్లి కావాలి, మరి అమ్మాయి ఫోటోలు ఏమిటి ఖమ్మం సూర్యాపేట్ జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పూసముంచి మండలం గురవాయి గుండెం వద్ద జాతీయ రహదారిపై కెమికల్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. వ్యాన్ క్లీనర్ మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. కెమికల్ లోడ్ కావడంతో రహదారి సైతం దెబ్బతిన్నది. ఈ ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు సర్వీస్ రోడ్ ద్వారా పంపిణీ చేశారు. మందమరిలో అమానుషం వెలుగులోకి వచ్చింది. మేకను దొంగతనం చేశాడనే నేపంతో దళిత యువకునితో పాటు పశువుల కాపరిని వేలాడదీసి కొట్టిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే మందమరికి చెందిన కొమ్మురాజుల రాములకి చెందిన మేకల మంద నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది. దీంతో పశువుల కాపరి తేజ దళితుడైన అతని స్నేహితుడు చినుమూల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డు వద్దకు పిలిచాడు. కింద పొగ పెట్టి వారిద్దరిని వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వల్మిడి ఆలయ పునః ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. అధికారులను ఆదేశించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రానున్న కాలంలో ఖమ్మంను మరింత అభివృద్ధి చేస్తాం. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టీకరణ. మాజీ మంత్రి తుమ్మలతో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క భేటీ. కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించిన సిఎల్పి లీడర్. ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడదాం. టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడి. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. లక్ష్యం సమాధానం.